పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు నగర పరిధిలోని 7వ వార్డులో ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు ఇంటింటికి తెలుగుదేశం ఇంటింటికి మన రాంబాబు కార్యక్రమాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం పరిసర ప్రాంతాల్లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీలోని 6 పథకాలను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. నగర పంచాయతీలో డ్రైనేజీ, మంచినీటి సమస్యలు అధికంగా ఉన్నాయని, రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన వెంటనే మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. మేనిఫెస్టోలోని 6 పథకాలను అమలు చేస్తామని ఎమ్మెల్యే రామరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నౌకట్ల రామారావు, పట్టణ అధ్యక్షులు బొల్లా వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి గంధం ఉమా సత్యనారాయణ, వార్డు కౌన్సిలర్ కిమిడి అరుణకుమారి, కౌన్సిలర్లు బొల్లా వీరశ్వేత, బత్తుల శ్యామల, మోపిదేవి సత్యవతి, నాగలక్ష్మి, బి సరళకుమారి, బొర్రా సుజాత, మరియమ్మ, ఎండి అజ్మల్, ఎండి హరీఫ్, ఎండి జాకీర్ తదితర నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఆకివీడు మండలంలో ఆకివీడు నగర పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి 7వ వార్డులో ఇంటింటికి రాంబాబు అనే కార్యక్రమానికి వచ్చినప్పుడు ఘన స్వాగతం పలికినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, జన సైనికులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మేము ఈరోజు తిరుగుతూ ఉంటే అందరూ కూడా చెప్తా ఉన్నారు, మా పెన్షన్స్ గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది, ఈరోజు వారు కావాలని సంఖ్య తగ్గించుకోవడం కోసం అందరి పెన్షన్స్ క్యాన్సిల్ చేస్తారని చాలామంది వాపోవచ్చున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థ కానీ, త్రాగునీటి వ్యవస్థ కానీ చాలా ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తూ ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. ఆ రోజు అందరూ కూడా నగర పంచాయతీ ఎలక్షన్ జరిగినప్పుడు వైఎస్ఆర్సీపీకి అందరూ కూడా పట్టం కట్టడం జరిగింది. కానీ స్థానికంగా శాసనసభ్యుడిగా నన్ను ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టుగా ఆ రోజు మన రాష్ట్రంలో ఎదురు గాలి వీసినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితిలో ఇక్కడ తెలుగుదేశాన్ని నెగ్గించినటువంటి అందరూ నాయకులకి కూడా మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరు ఒక సెపరేట్ రాజ్యాంగాన్ని మార్చుకుని వారి ఇష్టం వచ్చినట్టు ఏదైతే అధికార పార్టీ వారి యొక్క గ్రాంట్స్ ఇవ్వకుండా నిర్వియోగం చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ జరిగినటువంటి గ్రాంట్స్ కూడా తెచ్చినట్లని కూడా క్యాన్సిల్ చేయడం కానీ, ఎక్కడా పనులు చేయనివ్వకుండా ఆపుదలు చేసేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. CMDF ఫండ్ సంబంధించి సుమారుగా 2 కోట్ల రూపాయలు ఇస్తే అవి ప్రతి వార్డుల్లో కానీ సంబంధించి కొన్ని మండలంలో కానీ పెట్టడం జరిగింది. ఆ జరిగినటువంటి ఫండ్స్ కూడా అన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతూ ఉంది. ఒక పక్క రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో జన సైనికులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి కట్టుగా రాబోయే ఎలక్షన్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని ప్రారంభించడానికి అందరూ సంసిద్ధంగా ఉన్నారని చెప్పి మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడ చూసినా కూడా ఈరోజు ఇల్లు కట్టుకోవాలంటే సుమారుగా 15 లక్షలు ఖర్చు అవుతుంది. సిమెంట్, ఐరన్ ధరలు ఆకాశాన్ని ఉండటం కానీ, GSTల రూపంలో చెల్లించడంలో ఎక్కువ అవటం కానీ, ప్రతి వస్తువు కూడా ఈరోజు ఫౌండేషన్ వరకు వేసేటప్పుడు వరకు కూడా ఆ డబ్బులు ఎటు సరిపోయే పరిస్థితి ఉంది. చుట్టూ వారి సైట్కి మట్టి ఫిల్లింగ్కి మాత్రమే సరిపోయే పరిస్థితి ఉంది ఈరోజు వారు ఇచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫండ్స్. కాబట్టి ఇవన్నీ పనిలోకి తీసుకొని రాబోయే రోజుల్లో ఇంకా ముందరికి తీసుకెళ్ళి చక్కగా చేయడానికి మనందరం కూడా సంసిద్ధంగా అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంటింటికి మన రాంబాబు, ఇంటింటికి మన తెలుగుదేశం, ఇంటింటికి భవిష్యత్తు గ్యారెంటీలో కూడా చూశారు మీరు అందరూ కూడా చక్కటి స్కీమ్స్ చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరుగుతుంది. మహిళల మీద ఎంతో గౌరవం ఉండి ఈరోజు ప్రతి మహిళకి కూడా నెలకి 1500, అంటే 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య కాలంలో ఉన్న వారికి పెన్షన్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి వారందరికీ మహిళలకి 1500 రూపాయలు ఇచ్చే విధంగా, ఇంటిలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 ఇచ్చే విధంగా, ఆర్టీసీ బస్సు ఉచితంగా జిల్లాలో ఎక్కడ తిరిగినా కానీ, సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు, ఇవన్నీ కూడా మహిళల కోసం, మహిళా అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన స్కీమ్స్. అవే కాకుండా కన్వాయి కూడా ఉన్నాయి. ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇవ్వడం కానీ, యువకుల నిధి కానీ, బీసీలకి ముఖ్యంగా రక్షణ చట్టం, కొందరికి మాత్రమే రక్షణ చట్టం ఉంది ఈరోజు. అటువంటిది బీసీలకి రక్షణ చట్టం తీసుకురావడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం, వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం కానీ జనసేన ప్రభుత్వంలో చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఇంటింటికి కుళాయిలో ఉన్నారు. అన్నీ కూడా తీసుకొచ్చి మీ అందరికీ కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని సుమారుగా 1200 కిలోమీటర్లు పూర్తి చేసుకుని సుమారుగా 150,000 వాట్లని ఇంటింటికి వెళ్ళి అందరినీ కూడా చేయడంలో సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను.